హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పెన్షన్ల పంపిణీ విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. సో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్ళి ఇచ్చేవాళ్ళు. సో కొత్త ప్రభుత్వం టీడీపీ ఏర్పాటు చేసిన తర్వాత నిన్న నూతన మంత్రివర్గ సమావేశంలో పార్థసారథి గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు ఎవరైతే వార్డు సచివాలయం అదేవిధంగా గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపల 100% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయవలసిందిగా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. సో మొత్తంగా ఈ విషయానికి వస్తే వాలంటీర్లు వాలంటీర్లను ఉపయోగించే ఉద్దేశం మెయిన్ ఏంటంటే సో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఇటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికే వార్డు సచివాలయం గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ని ఉపయోగిస్తున్నారు కాబట్టి సో వాలంటీర్ల వ్యవస్థని ఎలా ఉపయోగించుకుంటారు ఈ ప్రభుత్వం? సో ఇది అందరిలో ఈ క్వశ్చన్ అనేది చాలా భిన్నంగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే ఇంకో విషయం ఏంటంటే సో మొన్నటి వరకు కేవలం సచివాలయ వ్యవస్థ వార్డు సచివాలయం గ్రామ సచివాలయం వాళ్ళ పరిధిలోనే ఉంది. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క ఎంప్లాయ్ 40 మందికి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే ఈ విషయానికి ఆలోచించే విషయం ఏంటంటే ఇది పెద్ద బిగ్ షాకింగ్గా చెప్పొచ్చు వాలంటీర్లకి. సో దీనికి సంబంధించిన వీడియో అయితే మనం నిన్న చేశాము. సో ఈ తరుణంలోనే ఈ బాధ్యతలు మొత్తం కూడా సచివాలయ వ్యవస్థకు అప్పగించడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మీరు రాజీనామా ఎవరు చేయొద్దండి, సో మేము సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, మీ జాబులకు ఎటువంటి డోకా ఉండదు, నేను హామీ ఇస్తున్నాను అన్నాడు. కానీ ఈ తరుణంలో ఇప్పటి వరకు కూడా వాలంటీర్లని ఎలా ఉపయోగించుకోవాలనేది వాళ్ళకు ఒక కొలిక్ రాకపోవడం అనేది చాలా ఇదిగా ఉంది. వాళ్ళైతే చాలా అసంతృప్తిగా ఉన్నారు. చాలా వరకు రాజీనామా చేసిన వాళ్ళు మాతో బలవంతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బలవంతంగా మాతో రాజీనామా చేయించారని, మాకు న్యాయం చేకూర్చాలని వాళ్ళు కూడా ఇట్లు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ దగ్గరికి కూడా వెళ్తున్నారు. సో మొత్తంగా అసలు ఈ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థని ఎలా వాడుకుంటుంది, అదేవిధంగా ఎలా రిక్రూట్ చేసుకుంటుంది. సో అంతేకాకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. వాలంటరీ వ్యవస్థని ఇటువంటి ఈ క్వాలిఫికేషన్తోనే రిక్రూట్ చేసుకుంటారు అని ఒకటి. సో నాకు వచ్చిన సమాచారం మేరకు 1994 నుంచి 2003 మధ్యలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇది లోకల్ వ్యక్తి ఉండాలి. అదే కాకుండా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో వాలంటరీగా పనిచేస్తూ ఇంకొక పని చేసుకుంటున్నారు. సో అటువంటివి అయితే ఇక్కడ ఉండదు. ఫుల్ టైం వర్క్ చేయాలి. వీళ్ళకు గౌరవభత్యంగా 10,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని అప్పుడు చెప్పారు. కాకపోతే ప్రతి పనిని సచివాలయ వ్యవస్థకు అప్పగిస్తారు అనే ఒక వైఎస్ఆర్సీపీ అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేస్తుంది. దాంట్లో మొదటిది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆల్రెడీ సచివాలయ వ్యవస్థకు అయితే ఇచ్చేస్తారు. సో మొత్తంగా సచివాలయ సిబ్బందిని ఎలా వాడుకుంటారు, అదేవిధంగా వాలంటీర్స్ని కొనసాగిస్తారా లేదా అనేది చాలా వరకు ఒక డౌట్గా మారింది. సో మీ అభిప్రాయం ప్రకారం సచివాలయ వ్యవస్థలో ఉండే వాళ్ళు పంపిణీ చేస్తే బాగుంటుందా, లేదంటే వాలంటీర్లు తిరిగి వస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నా ఒక చిన్న విన్నపం ఏంటంటే వాలంటీర్లు మిగతా టైంలో ఎలా పనిచేస్తారో నాకైతే తెలియదు. ఎందుకంటే అది మీకే చెప్తున్నాను, అది ఎలా పనిచేసినారనేది మీరే మీ అభిప్రాయానికి ఉంచుకోండి. కానీ కరోనా సమయంలో వితౌట్ వాలంటీర్స్ ఏపీ ఈజ్ నాట్ సర్వేయింగ్. సో వాలంటీర్స్ లేకుండా కరోనా సమయంలో అయితే చాలా వరకు సర్వే కాలేకపోయారు. కాకపోతే ఈ నిన్న చెప్పిన వీడియోలో కూడా చాలా వరకు వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని మనం ఆల్మోస్ట్ అది డిసైడ్ అవ్వచ్చు. సో ఈసారి కరోనా వాలంటీర్ వ్యవస్థని పెట్టండి, కాకపోతే అది వాళ్ళ పార్టీ ఈ అధికార పక్షం ఉండే ఈ అధికార పక్ష పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ వాలంటీర్స్ అయినా వాళ్ళు పెట్టుకోవచ్చు. కాకపోతే నేను అనేది ఏమంటే మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది అలవాటు పడ్డారు కాబట్టి సో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ టీడీపీకి ఉన్నటువంటి మద్దతుదారులైనా కూడా మీరు వాలంటరీ వ్యవస్థగా సెలెక్ట్ చేసింది. కాకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ అనేది దాని అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దయచేసి వాలంటరీ వ్యవస్థను ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.